2 రోజుల సర్కస్ కోసం 100 కోట్లు దుబారా చేసిన గుంపు మేస్త్రి దీనిపై మాట్లాడేందుకు ఒప్పుకోలేదు. 10 కోట్ల రూపాయలతో అయిపోయే పని కోసం 100 కోట్లు నిర్దాక్షిణ్యంగా ధారపోశాడు. అదేమని ప్రశ్నిస్తే ఇదిగో ఇలా పారిపోయాడు. తెలంగాణ తల్లిపై ఏ మాత్రం అభిమానం లేని గుంపు మేస్త్రి తనకు తాను సృష్టించుకున్న కాంగ్రెస్ తల్లిని కూడా గౌరవించలేదు. సరికదా, కనీసం పట్టించుకోలేదు. ఎలా అంటే ఇదిగో ఇలా. సర్పంచ్ ఎన్నికల్లో మీడియా సహకారం మరువలేనిదంటాడు మేస్త్రి. నిజమే, చూపించిందంతా గుంపు మీడియానే కదా. జరిగిన దాడులు, చేసిన హత్యలు, ప్రలోభపెట్టిన నాయకులు, బెదిరించిన ఘటనలు గుంపు మీడియా కాబట్టే చూపించలేదు. గుంపు మేస్త్రి సహకరిస్తే గుంపు మీడియా ఆటోమేటిక్గా సహకరిస్తుంది కదా. లాజిక్ ఎట్లా మిస్ అయ్యావు మేస్త్రి? ఇప్పుడు ఏ విధంగా అయితే మీడియా సహకారం ఉందో భవిష్యత్తులో కూడా మీ సహకారం ఈ విధంగా ఉండాలి అని మా ప్రభుత్వం భావిస్తుంది. మీడియా మిత్రులకు కూడా మీ సహకారం అందించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈ రేవంత్ ఏమనాలి? సీఎం అందామా? ఆ స్థాయిలో మాటలు లేవు. పోనీ వేరేగా పిలుద్దామా? సంస్కారం అనిపించుకోదు. చెప్పేవన్నీ అబద్ధాలే. తన ప్రెస్ మీట్ను అంతమంది జనాలు చూస్తున్నారన్న ఇంగితం కూడా లేదు. అందుకే నోటికొచ్చిన కూతలు కూస్తాడు. శ్రీరంగ నీతులు చెబుతాడు. నవ్విపోతురుగాక నాకేమి సిగ్గు అన్నట్టుంది సీఎం రేవంత్ వ్యవహారం. నరం లేని నాలుకతో శరం లేకుండా అబద్ధాలు చెబుతాడు. గ్యారంటీలను అమలు చేసే తెలివిలేక 2004లో తాను లేని కాంగ్రెస్ పాలన గురించి గొప్పలు చెప్పుకుంటున్నాడు. తన 2 ఏళ్ల పాలనలో తానేదో ఊదర పొడిచినట్టు దంచుతాడు. తెలంగాణలో ఇంతవరకు అతీగతి లేని పథకాలన్నీ అమలవుతున్నట్టు ఊదర కొడుతున్నాడు. కళ్ల ముందు 10 ఏళ్ల ఉజ్వల ప్రగతి కనబడుతుంటే ప్రజలను ఆగం చేసేందుకు కుట్రల కత్తులు నూరుతున్నాడు. రాష్ట్రాన్ని ఆగం చేసేలా విషపూరిత కుయుక్తులు పన్నుతున్నాడు. రేవంత్లో నిండి నిబిడీకృతమైన అజ్ఞానాన్ని ఓసారి చూద్దాం.